హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించే ట్రైన్ 20811 వైజాగ్ నుండి నాందేడ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. కేవలం 11 స్టేషన్స్ మాత్రమే ఆగుతుంది. ఓకే, ఈ ట్రైన్ అసలు మిస్ అవ్వద్దు, హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను నాందేడ్ నుంచి వైజాగ్ వచ్చేది పెట్టాను. ఇప్పుడు వైజాగ్ నుంచి నాందేడ్ వెళ్ళేది మీకు చూపిస్తున్నాను. ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఏదైనా మనం విజయం సాధించవచ్చండి. అదే మనం బస్తో పోల్చుకుంటే మినిమం 2000 లోపల పెట్టుబడి పెట్టాలి. కానీ మన సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి కేవలం 250 రూపీస్తో హ్యాపీగా పడుకుని వెళ్ళే నాందేడ్ అన్నమాట ఇది. ఈ బండి చాలామందికి తెలియదు. ఎందుకంటే దీని ముందు సపోజ్ ఒక గోదావరి, ఒక గౌతమి, అలాగే మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న వాళ్ళని దానికి ఎక్కేస్తారు. నాందేడ్కి తెలియదు. నేను పెట్టాక చాలామంది చూసి నన్ను అడుగుతున్నారు, సార్ ఎక్కడ ఉంటుంది, ఏ ట్రైన్ ఖాళీగా ఉంటుంది, నాకు మెసేజెస్లో పెడుతున్నారు. నేను కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. హ్యాపో చాలా బాగుందని, థ్యాంక్ యూ అని చాలామంది అంటున్నారండి. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. అదిగో, నేనేమి మీకు అబద్ధం చెప్పట్లేదు. అదిగో విశాఖపట్నం టు నాందేడ్ ఎక్స్ప్రెస్. అదిగోండి, అదిగో ట్రైన్. అదిగో, నేనేమి వాళ్ళకి డబ్బులు ఇచ్చి దింపేయట్లే కదా, మీకు ట్రైన్ ఖాళీగా చూపించాలి అని కాదు కదా. చూసుకోండి, ఓకేనా. ఇది ఎగ్జాక్ట్లీ విశాఖపట్నంలో మనకి 8కి బయలుదేరుతుందండి, 8 PM. అది ఒక ట్రైన్ చూసారు ఆల్రెడీ ఖాళీగానే. అంటే మీరేంటి ఎక్కిసి కూర్చుంటారు, నేను అలా కూర్చోను కదా. నేను ఇంకా ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు, ఆగినప్పుడు మీకు వీడియో తీసి పెడుతూ ఉంటాను. ఒక 4 పెట్టెల్లాగా ఉన్నాయి. మీరు 4 ఒకే వైపుకి వస్తాయండి. మీరు ఇందులో ఈ ట్రైన్కి ఉన్న గుడ్డల్లా 4 పెట్టెలు ఒకే వస్తే ముందుకు వస్తాయి, లేదా వెనక్కి వస్తాయి. జాగ్రత్తగా చూసుకుని మరీ ఎక్కండి, ఓకేనా. అది మిస్ అవ్వద్దు. నేను అదిగో మీకు కాజీపేట దగ్గరలో అయితే ఉంది. కాజీపేట వచ్చాక అయితే చాలామంది తగ్గిపోతారు, జనాభా దిగిపోతారనమాట. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఎల్లులోకి జనాభా తక్కువ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి నాందేడ్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఎక్కుతారండి. అంటే వర్క్ చేసుకునే వాళ్ళు. మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీకు ఇందులో మంచి టెంపుల్స్, అలాగే సీనరీస్ మీకు అన్నీ చూపిస్తాను. చూడండి, ఇంక మనం కాజీపేట అయితే దాటుతున్నాం. ఇది విశాఖపట్నం నుంచి బయలుదేరి తర్వాత దువ్వాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం అండి. మీకు సామర్లకోట కూడా ఆగదండో, జాగ్రత్త చూసుకోండి. రాయనపాడు, మళ్ళీ కాజీపేట జంక్షన్. అదిగోండి, భువనగిరి కొండ వచ్చిందండి. ఇది రాజుల కోట అంటారనమాట. ఈ భువనగిరి మనం పైకి ఎక్కచ్చు, పైన అద్భుతంగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా కుదరదు కదా, నేను ట్రైన్లో అయితే ఉన్నాను కాబట్టి మీకు భువనగిరి కొండ చూపిస్తున్నాను. ఓకే, సికింద్రాబాద్, తర్వాత కామారెడ్డి, అలాగే నిజామాబాద్, తర్వాత బాసర్ అండి. శ్రీ సరస్వతీదేవి, మీకు ఫస్ట్ పిల్లలు పుట్టాక చదువు బాగా రావాలంటే బాసర్ తీసుకువెళ్ళాలి, అదే బాసర్ అండి. అలాగే ముదేకేట్ జంక్షన్. ఇంకా మీకు తెలియదు ఏముంది, నాందేడ్ వచ్చేసిందండి. అంటే ఇప్పుడు రాలేదు, ఇంకొన్ని పగిడిపిల్ల అయితే వచ్చింది. ఇది చూసారా, సూర్యుడు సీనరీ అయితే నాకు అద్భుతంగా ఇష్టపడ్డానండి నేనైతే. చాలా బాగుంది చూడండి. ఒక ఫోటో, ఇదేమన్నా ఫోటోలకు ఫోటో పెడితే నేను ఎగ్గుతానేమో. స్వర్ణగిరి టెంపుల్ అండి, చూసారు అంత బాగుందో ఆ సీనర్. అలాగే బీబీ నగర్ అయితే వచ్చిందండి. బీబీ నగరు మన ట్రైన్ అయితే మంచి స్పీడ్గా వెళ్తుంది, బాగా స్పీడ్ వెళ్తుంది ట్రైన్ కూడాను. ఇప్పుడు మొత్తం 17 స్టేషన్స్ అయితే మొత్తం అలా వెళ్తూ ఉంటుంది. 17 అవర్స్ అనమాట ఇది ట్రైన్ జర్నీ. మొత్తం 17 అవర్స్ విశాఖపట్నం నుంచి నాందేడు. ఓకే, 11 స్టేషన్స్ అయితే ఆగుతుందండి ట్రైన్ అయితే. చూడండి, పాపం మన ట్రైన్ కోసం వేరే ట్రైన్ అయితే ఆపేశారండి. పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూసి. అదిగో మనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తారు మన నాందేడ్ ఎక్స్ప్రెస్కి. మరి వావ్, ప్లాట్స్ చూడండి. నేనైతే సికింద్రాబాద్ వస్తుంది అంటే నేను ప్లాట్స్ ఖచ్చితంగా డైలీ చూస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ కొంచెం ఏ బండికి వస్తామో అని. నేను నైట్ కొంచెం పొద్దున్న లెగిస్తాం కదా, దగ్గరలో ఉన్నాము. ఇంకో 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. ఫ్లాట్స్ అయితే ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా నిజంగా. మరి ఎప్పుడు జనాభా కలకలాడిపోతూ చూడాలి. అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి ఇది. ఇంకా నుంచి బళ్ళని ఇక్కడే ఆగుతాయంట. ఆల్రెడీ మెసేజెస్ వస్తున్నాయి, లింగంపల్లి ఎక్స్ప్రెస్ తీసుకోండి, ఇంకా జనభూమి తీసుకోండి, ఏ బండి అయినా ఇక్కడే ఆగుద్దండి. సికింద్రాబాద్ వరకు వెళ్దామంట అండి. మరి చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి. అలాగే ఈ ట్రైన్స్ చూడండి, అంటే కొంచెం పైరైన్ ట్రైన్స్, కొంచెం పాతబడిన ట్రైన్స్ పక్కన పడేయారండి తీసుకెళ్ళి. అవి ఏనాటి నుంచి వాళ్ళు మగ్గిపోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ట్రైన్లు చూసారా ఎలాగైపోయినాయో, మర్చిపోయారు అన్నమాట ఈ ట్రైన్స్ గొడవ. కొంచెం ట్రైన్స్ కూడా చూసుకోండి. అలాగే మన ట్రైన్ జర్నీ అయితే జరుగుతుంది చూడండి, పాములాగా పాక్కుంటూ వెళ్తుంది. మనం మౌలా అలీ వచ్చామండి, ఊరి పేరు మౌలా అలీ అనమాట. మనం ఇంకా సికింద్రాబాద్ దగ్గరలో పడ్డామని తెలుస్తుంది చూడండి.
మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తున్నాను, ప్లస్ ట్రైన్లో కూడా చూపిస్తున్నాను. మెయిన్ నేను జనరల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను, మీరు అది మటుకు మిస్ అవ్వద్దు ప్లీజ్. జనరల్ నుంచి హ్యాపీగా జర్నీ చేయొచ్చు. పైనుంచి కూడా చూస్తే ఇందాక గూడ్స్ ఆగింది, ఒకటి జనరల్ పెట్టి ఒకటి పైనుంచి వేరే ట్రైన్ వెళ్తుంది, మనకి కింద ఉన్నాం, అది పైన ఉంది. ఎంత బాగుందో చూడండి, పైన ఆకాశం చూడండి ఎంత బాగుందో, అవునా కాదా? కదా కదా, అవును. థ్యాంక్ యూ. అదిగోండి ట్రైన్ అయితే మధ్యలో కూడా ఎక్కేస్తుందండి జనాభా వచ్చి. అది ఇంకొక ట్రైన్ అయితే మనకి లోకల్ ట్రైన్ అన్నమాట ఇది, మల్కాజ్గిరి జంక్షన్ నుంచి ఒకట వస్తుంది ఈ బండి. కానీ ఆ బండిలో ఒకసారి మీరు చూస్తే జనాభా అందరు మనల్నే చూస్తూ ఉంటారు. చూడండి ఒకసారి, అది ప్రతి ఒక్కరు ఇటైపే వచ్చారు, మన వైపే వచ్చారు. జనాభా మనల్నే చూస్తుంది, మనపై. అంటే ఏంటి, ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, మన ట్రైన్ వెళ్ళటం లేదు. మనకు కూడా కొంచెం ఆ కుళ్ళు ఉంటుందండి. మన ట్రైన్ ఆగి వెంటనే పంపిస్తే మనం కూడా అనుకోవడం, మనం కూడా కుళ్ళు అవుతాం కదా. అలాగే పాపం వాళ్ళు కూడా చూసి ఫీల్ అవుతున్నారు. మన ట్రైన్ ఆపేది ఎవర్రా అన్నట్టు మన ట్రైన్ కలుగుతుంది. అదిగోండి సికింద్రాబాద్ దిగి వస్తామని అందరూ రెడీ అయిపోతున్నారు ఇంకా దిగడానికి. ఇక్కడి నుంచి మొదలవుద్దండి పాపం. అదిగో పైన మెట్రో కూడా వెళ్తుందండి. చూసారా మన ట్రైన్ నుంచి ఎన్ని ట్రైన్లు వెళ్తున్నాయో, బాగుంది కదా. ఇలాంటి వీడియోలు చూడాలన్నా కూడా కొంచెం వావ్, రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది నాకైతే. నేనైతే మీకు చూపించడం కోసం నేను తీస్తుంటే నాకెంత అందమైన తిరుగుతున్నాయి సీనర్స్ చూడండి. పాపం ఏదో వరద బాధితులు వెళ్ళిపోయినట్టు ఊరొదిలి చూడండి. కానీ వాళ్ళు అయితే వరద బాధితులు కాదు. ఇప్పుడు మనం సికింద్రాబాద్ చేరుకున్నాం, అక్కడి నుంచి నాందేడు, ఇంకా బాసార్, ముదేకేట్ అంటే వర్క్స్ పనులకి వెళ్తూ ఉంటారంట. అటు సైడు మట్టి పనులకి, ఇంకా రైల్వే పనులకి, ఏదో పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కదా, అదనమాట. ఓకే, 20811 అండి. ట్రైన్ అయితే మిస్ అవ్వద్దు. వైజాగ్ నుంచి నాందేడ్ వచ్చే ఎక్స్ప్రెస్ అండి. అదిగో ఇటు నుంచి ఇంజిన్ అయితే మారుస్తున్నారండి. మరి కాసేపట్లో మన సికింద్రాబాద్ నుంచి నాందేడ్కి దూసుకుపోతుంది మన 20811 విశాఖపట్నం టు నాందేడ్. ఎవరైనా ఈ ట్రైన్ ఎక్కుంటే కామెంట్ పెట్టండి, తెలియని వాళ్ళు ఉంటే అడగండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మన హబ్ ఈజ్ మై ట్రైన్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.